ఈరోజు తెలుసుకోబోయే అద్భుతమైన అంశం ఏమిటి అంటే రాత్రి నిర్ణయం. రాత్రి నిర్ణయం అంటే ఏమిటంటే మన ఇంట్లో ఎవరైనా రాత్రి కాలాల్లో చనిపోతే ఏ రాత్రిని ఏ సమయాల్లో తీసుకోవాలి అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలి, ఏ రాత్రిలో మరణిస్తే దాన్ని ముందు రోజుగా తీసుకోవాలి లేదా తర్వాత రోజుగా తీసుకోవాలనేటువంటి అనేకమైన సందిగ్ధతతో ఉంటారు కదా. రాత్రి ఎప్పటి వరకు, రాత్రి పూర్వదినం ఎప్పుడు, మరుదినం ఎప్పుడు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా రాత్రి నిర్ణయం అంటే ఏమిటి, రాత్రి ఎప్పుడు, శాస్త్రం ఏం చెప్తుంది అంటే రాత్రి కాలాన్ని 3 భాగాలు చేయమంటుంది. 3 భాగములు. ఆ భాగాలు ఎట్లా కొలుస్తారు అంటే 3 భాగాలు, ఒక భాగము యొక్క విలువ 10 ఘడియలు. 3 భాగాలు అంటే రాత్రి 7 గంటల నుండి రాత్రి ప్రారంభమవుతుంది అనుకుంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు దాన్ని రాత్రి కాలము అంటారు. మరుసటి రోజు సూర్యోదయం వరకు దీన్ని రాత్రి కాలము అంటారు. ఈ రాత్రి కాలాన్ని 3 భాగాలు చేయమంటుంది. అంటే సుమారుగా 20 ఘడియలు అనుకుందాం. 10 ఘడియలు ఒక భాగం, 10 ఘడియలు ఒక భాగం, 10 ఘడియలు మరో భాగం. ఇక ఈ ముందు పూర్వమైనటువంటి 2 భాగాలు ఏవైతే ఉన్నాయో, 2 భాగాలు అంటే 20 ఘడియలు. ఈ 20 ఘడియలు, ఘడియ అంటే దాదాపుగా 24 నిమిషములు. మన ఇప్పుడున్నటువంటి కాలమాన ప్రకారం ఒక ఘడియ 24 నిమిషములతో సమానం కదా. అంటే ఒక గంటకు 2.5 ఘడియలతో సమానం కదా. మరి 20 ఘడియలంటే 8 గంటలు, సుమారుగా 8 గంటలు. ఈ 8 గంటలు పూర్వదినమే అంటుంది శాస్త్రం. రాత్రి 7 గంటల నుండి, ఈరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల పాటు, అంటే 20 ఘడియలు కదా, 8 గంటల పాటు అంటే ఎంతవరకు, అర్ధరాత్రి దాటి 3 వరకు. ఈ 2 భాగాల్లో ఎవరు మరణించినా అది పూర్వదినమే అంటుంది. అంటే 3 గంటల వరకు కూడా ఎవరు మరణించినా అది ముందు రోజు కిందిగానే పరిగణించాలి. 3 దాటితే అనగా 3వ భాగంలో 2వ రోజు అవుతుంది. 3వ భాగంలో ఎవరైనా మరణిస్తే అనగా 3 తర్వాత, ఈ 3 తర్వాత ఎవరైనా మరణిస్తే అది మరుసటి రోజే మొదటి రోజు. అర్థమైంది కదా. అర్ధరాత్రి కాలంలో మరణిస్తే నియమం ఏమిటి అంటే, ఒకవేళ 12 గంటలకే మరణిస్తే అది పూర్వదినమే. 1 గంటకి మరణించి అంటే 3 గంటల వరకు మరణించిన, ఇప్పుడు లెక్క ప్రకారం మనం ఈ సంధ్యా సమయాన్ని, రాత్రి కాలాన్ని, సంధ్యా సమయం నుండి రాత్రి కాలాన్ని 3 భాగాలు చేసుకోవాలి. అలా చలికాలంలో ఎక్కువ సమయం ఉంటుంది, లేదా ఎండాకాలంలో కాస్త తక్కువ కాలం ఉంటుంది కాబట్టి రాత్రి కాలము. అలా ఆయా ఘడియలు, ఆయా 2 భాగాలను, పూర్వమైనటువంటి 2 భాగాల్లో మరణిస్తే అది పూర్వదినమే. ఆ తర్వాత మరణిస్తే దాన్ని మరుదినంగా పరిగణించాలి అనేది శాస్త్రం చెబుతుంది. ఈ విధంగా దాన్ని లెక్క పెట్టుకోవాలి అని ఆ రకమైనటువంటి విధానంగా 11, 12 కార్యక్రమాలు, 10 పెద్ద కర్మలు లేవా ఇవి చేస్తూ ఉంటారు కదా, ఆయా కర్మలు చేసేది ఈ విధంగా నిర్ణయించుకోవాలి అనేది శాస్త్రవచనం. ఇది శాస్త్రం చెప్పినటువంటి రాత్రి నిర్ణయము. మరో అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం దయచేసి అందరూ కూడా శుభమస్తు చూస్తూ ఉండండి. మంగళం మహత్. నమస్కారం.